అనుకూల గ్రూపుల్ని కాపు కాసేటట్టు అనుకూల గ్రూపులకి ఆటోమేటిక్ సహకారం ఉంటుంది. వ్యతిరేక గ్రూపులకు కూడా వీళ్ళే కాపు కాస్తుంది. కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇద్దరు నాకాళ్ళ దగ్గరే ఉండాలన్నది. బీజేపీలో అట్లాంటిది కుదరదు. బీజేపీలో నువ్వు వ్యతిరేకించో పక్కకు రైట్, మమ్మల్ని తిడతావు తిట్టు బయట నుంచి, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళి బాగుపడ్డటువంటి వాళ్ళు ఎవరు లేరు. యశ్వంత్ సిన్హా, యశ్వంత్ సింగ్, ఉమా భారతి వీళ్ళందరూ ఎవరు బాగుపడలా. కళ్యాణ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా. యడ్యూరప్ప కూడా బయటికి పోయాడు, గాలి జనార్దన్ రెడ్డి బయటికి పోయాడు. కాబట్టి బయటికి పోయినంత మాత్రం ఏమైంది, పార్టీ నలుగురు నష్టపోద్ది, దేవుని నష్టం అంటారు. మనం అధికారమే పరమావధిగా బీజేపీ రాజకీయం చెయ్యదనేది వాళ్ళ అధినాయకత్వం లెక్క. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, ప్రచారం చేసుకోవడం చేత కాబట్టి చేద్దాం. కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు కూడా తీసుకోబోతుందా బీజేపీ రేపు? కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదంటే బీజేపీకి ఏం సంబంధం లేదు. మోడీ లెక్క, మోడీ బీజేపీ వాళ్ళని పిలుస్తాడు అంతే కదా. బేసిక్ గా అయితే జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడ ముఖ్యమంత్రులు అవ్వాలని ఆశించి భంగపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని జాతీయ రాజకీయాల్లో, పశ్చిమ బెంగాల్లో కూడా కొంతమంది అవకాశాలు ఇవ్వడం, బెంగాల్కి పెద్దగా ఉండకపోవచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే బెంగాల్లో సువేంద్ర అధికారికి పెద్ద పోటీ లేదు అక్కడ. లేదా అక్కడ ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళని తెచ్చుకోవచ్చు ఇక్కడికి. పెద్ద మార్పులు అంటే భారీగా ఉండవు. అంటే కొంతమంది దాదాపు ఒక 12 మంది ఎంతమందిలో కేంద్ర సహాయ శాఖ మంత్రులు కూడా తొలగిస్తారు. అందులో బండి సంజయ్ లాంటి పేరు కూడా ఉంటది అనేది. బండి సంజయ్ తొలగిచ్చేస్తారు, శ్రీనివాస్ వర్మ తొలగిచ్చేస్తారు అనేది మన స్పెక్యులేషన్. తొలగిస్తారా